సో ఈరోజు ఎపిసోడ్లో నుకరాజు ఆసియా పిరమిడ్ ఆఫ్ లవ్ ఛాలెంజ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. సో ఈ రోజు గేమ్ కూడా ఆసియా వల్లే గెలిచాడు నుకరాజు. అంటే ఒకవేళ ఓడిపోయి ఉంటే టాక్సిక్ బయటకు వస్తుంది, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ లాగా మారిపోతాడు అనమాట. అదే ఇప్పుడు ఆసియా వల్ల గెలిచాడు కాబట్టి ఎక్కడ లేని హ్యాపీనెస్ అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడించాలి, తనపై ప్రేమ వచ్చేస్తుంది అనమాట. నూకరాజు మొన్న ఏమన్నాడంటే, అమ్మ నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు నోరు మూసుకో, ఏం మాట్లాడొద్దు అన్న నూకరాజు ఇవాళ ఆసియా గైడ్ చేస్తేనే విన్ అయ్యాడు గేమ్. అంటే మన ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి పార్ట్నర్ని బ్లేమ్ చేయడము, మన ఇష్టం ఉన్నప్పుడు హ్యాపీనెస్ బయటికి తీయడము ఇలా ఉండకూడదు. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అనేది ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎందుకంటే అంత మంచి అమ్మాయితాను గేమ్స్ కూడా ఇచ్చి పడేస్తుంది, బాయ్స్కి ఈక్వల్గా టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది. అసలు ఇవాళ హ్యాపీనెస్ నిజంగా అలా అంటే ఇవాళ ఆసియా వల్లనే విన్ అయ్యాడు కాబట్టి హ్యాపీనెస్ వస్తుంది. అదే ఓడిపోయి ఉంటే ఆసియా పైన కోపం వస్తుంది. ఏంటిది నేను ఏమంటున్నానంటే, పార్ట్నర్స్ని బ్లేమ్ చేయొద్దు. లక్ ఉంటే ఒక దాంట్లో గెలుస్తాం, లక్ లేకపోతే ఇంకో దాంట్లో ఓడిపోతాం. ఒకసారి ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఇంకోసారి ఇంకొక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో అలా అందుకని ఇలా ఎప్పుడు తనతో హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఫైనల్లీ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు.